రేపు గురువారం రోజున మర్చిపోకుండా చిన్న బెల్లం ముక్కతో ఇలా చేయండి. ఖచ్చితంగా అండి మీ అప్పులు మీ కష్టాలు తీరిపోయి మీరు కుబేరులు అయిపోతారు. మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెరుచుకొని ధనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అసలు బెల్లంతో ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి, బెల్లం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన పదార్థం. అంటే బెల్లం చాలా వరకు కూడా ఏంటంటే శుద్ధి అయిన పదార్థము, శక్తివంతమైన పదార్థము. బెల్లంతో పరిహారము చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోవటానికి బెల్లం పరిహారం చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా గురువారం తిథి రోజున ఏంటంటే ఈ బెల్లం పరిహారం అనేది ఆచరించండి. బెల్లంతో ఇలా చేస్తే ఏంటంటే నార్మల్గా అండి మన అప్పు అనేది తీరిపోతుంది. గురువారం నాడు ముఖ్యంగా ఏంటంటే బెల్లంతో ఇలా చేయటం వల్ల మనకు ఉండే అప్పు ఎంతైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గురువారం తిథి రోజున బెల్లం పరిహారం అనేది చేయండి. దీన్ని చేయటం వల్ల ఏంటంటే అది చిన్నది కానీ అప్పు పెద్దది కానీ తీర్చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు. పండితుల ప్రకారం ఏంటంటే గురువారం తిథి రోజున బెల్లం అనేది చాలా వరకు కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టకరమైన పదార్థం. అలానే కాకుండా ఏంటంటే తీపి పదార్థం అంటే అమ్మవారికి ఇష్టం, అందులో బెల్లం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి మనం ఏంటంటేనండి అందులో మనకి ఏంటంటే గురువారం కూడా ఉంది కాబట్టి బాగున్న తిథి అనమాట. అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి గురువారం రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము. అది చిన్న అప్పు అయినా సరే, పెద్ద అప్పు అయినా సరే, ఏ అప్పు అయినా సరే. అప్పుతో ఇబ్బంది పడిపోతున్నారు, అప్పుతో బాధపడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అప్పు అనేది జీవితంలో లేకుండా అప్పులను తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. అలాగే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు చేస్తాం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది. ధనం రావటం, అప్పు తీరటం, నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించడం, అప్పు అనేది జీవితంలో లేకుండా మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి. దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే కాకుండా పెద్దగా మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా చిన్న పరిహారం, చిన్న బెల్లం ముక్క మన అప్పును తీర్చడానికి ఉపయోగపడుతుందండి. బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లము దేవుళ్లకు దేవతలకు నివేదన అయ్యే పదార్థం. మనం ఏ పదార్థం కూడా దేవతలకు దేవుళ్లకు పెడితే అది నివేదన అవుతుందో లేదో మనకు తెలియదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ బెల్లాన్ని మాత్రం సమర్పిస్తే ఖచ్చితంగా దేవతలు దేవుళ్ళు దాన్ని నివేదన చేసుకుంటారు, అంటే అది చేరుతుందన్నమాట వారికి. కాబట్టి ఏంటంటే మీరు బెల్లంతో ఈ పరిహారం అయితే చేయండి. గురువారం రోజున ఈ పరిహారం చేసుకోవటం వల్ల జీవితంలో ఉండే అప్పులని చాలా ఈజీగా తీర్చేసుకోగలుగుతారు. మీరు కూడా అండి అంటే అప్పులు తీర్చుకునే లిస్టులోకి రాగలుగుతారనమాట. అలాగే కాకుండా ఏంటంటే గురువారం ఖచ్చితంగా మనం స్నానం చేసి పరిహారం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత చక్కగా లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే దీపారాధన చేసుకోండి. చేసేసుకొని ఈ పరిహారం అయితే చేయండి. అప్పు అనేది తీరిపోతుంది అనమాట. అప్పు అనేది తీరుతుంది. మీ జీవితంలో అప్పు లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి గురువారం రోజున చక్కగా ఇలా దీపం పెట్టిన తర్వాత ఒక ఎరుపు రంగు పుష్పం అనేది అమ్మవారి పటం ముందు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రం లేకపోతే పసుపు రంగు వస్త్రమైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే చిన్న బెల్లం ముక్కని పెట్టండి. కొంచెం పచ్చకర్పూరం ఒక 11 రూపాయలు కానీ 5 రూపాయలని కానీ పెట్టుకోవచ్చు. చిటికెడంత కుంకుమ, గంధము, అలానే కాకుండా కొన్ని అక్షంతరాలు, దానికి తోడు ఏంటంటే మనము ఇవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా మనం వస్త్రం పరిచిన తర్వాత అందులో ముఖ్యంగా మనం పెట్టాల్సింది బెల్లం ముక్క. చిన్న బెల్లం ముక్క పెడితే సరిపోతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే 5 రూపాయలు కూడా పెట్టొచ్చు, 11 రూపాయలు కూడా పెట్టొచ్చు. గుర్తు పెట్టుకోండి. 1,00,000 లోపు అప్పు ఉంటే మీరు 5 రూపాయలు పెట్టండి. 1,00,000కు పైగా అప్పు ఉంటే 11 రూపాయలు ఖచ్చితంగా పెట్టండి. అనంతరం కొంచెం అంత పచ్చకర్పూరం పెట్టండి. ఆ తర్వాత ఇంకా కుంకుమ, పసుపు, అక్షంతరాలు, అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గంధం మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనం ఏంటంటే వస్త్రంలో పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత ఏంటంటే ఒక చిన్న మూట కట్టండి. అంటే అమ్మవారిని మనం పూజించుకునే కుంకుమ పసుపులతో పాటు గంధము, అక్షంతరాలు ఉంటాయి కదా ఎప్పుడు కూడా మన పూజ గదిలో, అవి అందులో మనం పెట్టేసుకోవాలి. పచ్చకర్పూరం అనేది ఏంటంటేనండి చాలా వరకు కూడా చాలా శక్తిని కలిగి ఉంటుంది. అది మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి అప్పు అనేది తొందరగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ధనంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి అప్పును తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఇంకా కుంకుమ, పసుపు, అక్షంతరాలు, గంధం అనేవి మంగళకరమైనవి, శుభకరమైనవి, అంటే శుభాలను సూచించేటివి కాబట్టి వీటి వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కావున ఏంటంటే ఇలా ఆచరించండి. ఇలా మీరేంటంటేనండి ఇవన్నీ కూడా వస్త్రంలో పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఆ సమయానికి మీ దగ్గర గంధం లేకపోయినా, అక్షంతరాలు లేకపోయినా ఏమి కాదు. ఒకవేళ ఉంటే పెట్టుకోండి, లేదు అనుకుంటే వదిలేయండి. కానీ చిటికెడంత కుంకుమ, పసుపు, అక్షంతరాలు, అలాగే కాకుండా
గంధం చిటికెడైనా సరిపోతుంది. కొంచెం అంత పచ్చకర్పూరం, మరి మా దగ్గర పచ్చకర్పూరం లేదు, మరి మేమేం చేయాలంటే 2 కర్పూర బిళ్ళలు నార్మల్గా పెట్టేసుకోండి. కానీ కర్పూరాన్ని అయితే ఖచ్చితంగా పెట్టండి. అనంతరం ఏంటంటే మనం చెప్పాం కదా, 1,00,000 లోపు ఉంటే ₹5 బిళ్ళ పెట్టుకోవాలి. 1,00,000కు పైగా అప్పు ఉంటే మీకు, అంటే 1,00,000కు కొంతమందికి 1,50,000 ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది కదా, అలా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ₹11 పెట్టండి. ఇలా పెట్టేసి మనం బెల్లాన్ని పెట్టి మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత కాసేపు ఆ మూటని అమ్మవారి పటం ముందు వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది. ఏదో ఒక రూపంలో డబ్బు రావటం, మన చేతికి అందటం, అలాగే కాకుండా ద్వారాలు తెచ్చుకోవటం. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక, అప్పు ఉందని మనం బాధపడి ఇబ్బంది పడిపోయి రావాల్సిన డబ్బు కూడా ఆగిపోయి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి ధనాన్ని కూడా రప్పించడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించుకోండి. ఈ విధంగా ఆచరించుకోండి, ఫలితం అనేది పొందండి. ఇలా మీరు అమ్మవారి పటం ముందు పెడతారు కదండి, పెట్టిన తర్వాత కాసేపు వదిలేయండి. ఒక 5-10 నిమిషాలు వదిలేయండి. వదిలేస్తే ఏంటంటే అది ఇంకా శక్తివంతంగా మారుతుందన్నమాట. అలా శక్తివంతంగా మారిన మూటని తీసుకెళ్ళి ఎక్కడైనా సరేనండి, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శాస్త్రం ఏం చెబుతుందంటే, ఇలా అమ్మవారి పటం ముందు పెట్టిన మూట ఉంటుంది కదా, ఆ మూటకు కొంచెం శక్తి ఉంటుంది, మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఇది శక్తిని గ్రహిస్తుంది, శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ మూటని మనం ఏంటంటేనండి చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెడతాం. పెట్టిన తర్వాత మనం ఉదయం చేసుకుంటే సాయంత్రం ఈ మూటని తీసుకెళ్ళి మనం ఏంటంటే రావి చెట్టు దగ్గర మనకి ఏంటంటే దేవతా వృక్షాలు ఉంటాయి, లేదంటే నార్మల్గా వేప చెట్టు దగ్గర కూడా దేవతా వృక్షాలు ఉంటాయి కదా కొన్ని. అంటే కొన్ని గుళ్ళు ఉంటాయి, చిన్న చిన్న గుళ్ళు. అలాగే కాకుండా మన ఊరి అమ్మవార్లు ఇలా ఉంటూ ఉంటారు కదండి. అక్కడ ఆ ప్రాంగణంలో ఈ మూటని వదిలేసి రండి. ఉదయం చేస్తే సాయంత్రం వదిలేయండి, సాయంత్రం చేస్తే మరుసటి రోజు శుక్రవారం ఉదయం వదిలేయండి. ఇలా అంటే వదిలేయమంటే ఆడ పడేసి రావటం ఇలాంటివి కాదండి. అక్కడ ఏంటంటే నిష్ట నియమంగా నమస్కారం చేసుకొని పెట్టి రావాలి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మీ అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరిపోతుంది. అది దైవ సన్నిధిలోకి చేరుతుంది. కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహంతో, దేవుడి యొక్క అంటే దైవం యొక్క ఆశీస్సులతో మన అప్పు అనేది తీరిపోతుంది. 100% తీరుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. అప్పు ఉందని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి పరిహారం ప్రయత్నించండి. ఫలితం రాదా అని కాదు, ఫలితం వస్తుంది అని మనం అనుకుంటామన్నమాట. అంత బాగా ఈ పరిహారం అయితే మనకు సిద్ధిస్తుందని కూడా మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి గురువారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మనకంతా కూడా మంచి జరిగి, ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో, అలాగే కాకుండా ప్రకృతి యొక్క అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరిగి మంచి అద్భుతమైన ఫలితం వచ్చి మన అప్పు అనేది తీరిపోతుంది. అలాగే కాకుండా మనం అప్పు తీర్చుకునే రోజుకు మనకి ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది, లేదంటే మన సంపాదననే కొంచెం పెరగవచ్చు. అలా కూడా జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొంది మీ అప్పును తీర్చుకోండి. మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి. అన్ని విధాలుగా కూడా మీరు బయటపడగలుగుతారు, చక్కగా బయటికి రాగలుగుతారు. మీరు అనుకోవచ్చు, మరి మాకు వేప చెట్ల దగ్గర ఇలా దేవతా వృక్షాలు లేవు, మరి మాకు నార్మల్గా లేవండి అనుకుంటారు కదండి. గుర్తుపెట్టుకోండి, మర్రి చెట్టు దగ్గర మీకు అంటే గుళ్ళు ఉన్నా సరే, లేదంటే అక్కడ ఏదైనా దేవతామూర్తి ఉన్నా సరే, లేదంటే ఏదైనా సరే, మన ఊరి దేవతలు, గ్రామ దేవతలు ఎక్కువగా చెట్ల దగ్గరే ఉంటూ ఉంటారు కదండి. కొన్ని ప్రాంతాలలో ఉంటారు అలాగా. ఒకవేళ మీ ప్రాంతంలో అలా లేకపోతే ఏంటంటే నార్మల్గా చెట్టు మొదట్లో వదిలేసి రండి, సరిపోతుంది. ఎక్కడైనా సరే పెద్ద మర్రి చెట్టు దగ్గర కూడా ఏదైనా చిన్న గుడి ఉన్నా సరే అక్కడ కూడా వదిలేసి రావచ్చు. అలా కూడా చెయ్యొచ్చు. అలా చేసిన ఫలితం అయితే వస్తుంది. ఒకవేళ అలా కుదరకపోతే నార్మల్గా మర్రి చెట్టు మొదట్లో, వేప చెట్టు మొదట్లో, లేకపోతే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇంకా మీరు గుడి దగ్గర ఎక్కడైనా సరే గుడి ప్రాంగణంలో కూడా వదిలేయొచ్చండి. అంటే పెట్టేసి వదిలేసి రావాలి. పెట్టేటప్పుడు ఖచ్చితంగా అవసరం కోసం మనం అంటే పరిహారం చేశాం కాబట్టి, మనం పెడుతున్నాం కాబట్టి సంకల్పం చెప్పుకోవాలి. చెప్పేసుకొని అక్కడ వదిలేసి రావటమే అన్నమాట. అలా వదిలేసి వచ్చిన తర్వాత ఆ మూటని ఎవరు విప్పి చూసినా మనకేం పెద్దగా అంటే ఇబ్బంది అయితే ఏముండదు. మనకు చెడు జరగదు, వాళ్ళకి చెడు జరగదు. అందులో ఉండే డబ్బుని తీసుకుంటారేమో తీసుకొనివ్వండి. అంతేకాని మనకేంటంటే అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. మన జీవితం అనేది మారిపోయి జీవితంలో ఉండే కష్టాల నుంచి, అలాగే కాకుండా ముఖ్యంగా అప్పుల బాధల నుంచి మనం బయటపడడానికైతే ఉపయోగపడే పరిహారం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి. తప్పనిసరిగా ఫలితం అయితే వస్తుందండి. మీరు గుర్తుపెట్టుకోండి, చేసిన వెంటనే తీసుకెళ్ళకూడదు. ఆ మూటని మీరు ఇప్పుడు ఉదయం చేస్తే సాయంత్రం తీసుకెళ్ళండి, సాయంత్రం చేస్తే రాత్రంతా కూడా మన ఇంట్లో ఉంచాలి. ఎందుకంటే దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ మూట ఏంటంటే కొంచెం నెగిటివ్గా ఉంటుంది కదా, నకారాత్మక శక్తుల్లాగా నెగిటివ్గా అదంతా కూడా తీసేసుకుంటుంది అనమాట. అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే మనకు డబ్బులు రావటం, మన సంపాదన కొంచెం పెరగటం, అలాగే కాకుండా మన అప్పుని తీర్చుకోవటం, ఇలాంటివి అనేవి సంకేతాలు మనకు కనిపిస్తాయని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఏంటంటేనండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితం అనేది పొందండి, అప్పుని తీర్చుకోండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనకు కష్టం అధికంగా వస్తుంది. కష్టాలతో చాలా ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడిపోతున్నాం. జాతక సమస్యను
ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో, అంటే ఇబ్బందులు వస్తున్నాయి, మా చేతి ద్వారా మేము ఏది చేసినా కానీ మాకైతే కలిసి రాదు, ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎందుకు మా యొక్క జీవితం ఇలా ఉంది, మా యొక్క జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి, ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అనేది చెయ్యండి. ఈ పరిహారం ఏంటంటే మీ జీవితం జాతకంతో పాటు మీ కష్టాన్ని తీర్చి, పెద్ద కష్టాన్ని తీర్చి, అలాగే వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా గట్టెక్కించడానికి, మిమ్మల్ని చక్కగా ఒక దారిలోకి నడిపించడానికి ఉపయోగపడే పరిహారం. మీ చేతుల ద్వారా మీరు ఏది చేసినా కానీ మీకు సక్సెస్ని అంటే అందించే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. మీరేం చేయండి అంటే చిన్న బెల్లం ముక్క, తమలపాకు ఉంటుంది కదా, తమలపాకులో పెట్టండి. బెల్లం ముక్కని తమలపాకులో పెట్టేసి ఏంటంటే దగ్గరలో ఉండే ఆవులకు తినిపించండి. ఇలా దగ్గరలో ఉండే ఆవులకు తినిపించడం వల్ల ఏంటంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదా, ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకు కలిగి మన యొక్క కష్టము బాధ అనేది తొలగిపోవటానికి, మన కష్టము బాధ నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. గురువారం తిథి రోజున ఎవరైతే ఇలా ఆచరిస్తారో వారికైతే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి. 100% వాళ్ళు అయితే ఫలితాలను పొందుతారని మనకు శాస్త్రాలే స్వయంగా చెబుతున్నాయి, అంటే చెబుతున్నారు, శాస్త్రాల్లో చెప్పబడ్డవి. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ యొక్క అప్పుని, కష్టాన్ని, బాధని, అలాగే కాకుండా మీరు చేసే పనుల్లో వచ్చే ఆటంకాలను, ఇబ్బందులను తొలగించుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం, చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఎవరికీ చెప్పకుండా చక్కగా రహస్యంగా ఈ పరిహారం అనేది చెయ్యండి. గురువారం పూట చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా రెట్టింపు ఫలితం వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇలా చేయటం వల్ల నిజంగా ఫలితాలు వస్తాయండి అంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోతుంది. మన చేతుల ద్వారా మనం మట్టిని పట్టిన అది మనకు బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి.